పెట్టేసేసి వాళ్ళకి ఒకటికి వేయ దాంట్లో అని ఒక ఎమ్మెల్యే చెప్తే కాదనలేడు కదా. వాలంటీర్లే ఆ పని చేయగలుగుతున్నప్పుడు ఎమ్మెల్యే చెప్తే కాదనలేడు కదా. అట్లా ఎమ్మెల్యే చేసినప్పుడు ఒకటి మన దగ్గరకు వచ్చి కనుక్కున్నాడు, రెండవది సమస్య పరిష్కరించాడు, ఇది ఉండేది కదా. ఇట్లా చెయ్యగలిగితే గనక అసలు వాళ్ళకి వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? కానీ చేయాల్సిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు చేస్తుంటే ఇంకా ఎమ్మెల్యే ఓన్లీ పర్యవేక్షణకి మాత్రమే పరిమితం అవ్వాలా? అంతే. ఎమ్మెల్యే ఎందుకు ఉండాలి? ఒకప్పుడు ఇదే ఎమ్మెల్యే చేతి మీదుగా అన్ని వెళ్ళాయి, ఇదే ఎమ్మెల్యే దగ్గరికి వస్తేనే పనులు అయ్యాయి. ఇప్పుడు ఇంక ఎమ్మెల్యేతో అవసరం లేకుండా పోయింది ప్రజలకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా. అనేది అదే, ఎమ్మెల్యే అనేటువంటి ఏమి ఎంఆర్ఓ కాదు కదా సంతకాలు పెట్టియడానికి. ఎమ్మెల్యే ఆ పథకాన్ని రీచింగ్ చేయాలి. నేను చెప్పింది ఇప్పుడు ఇదంతా చెప్పింది అదే. వాడి కార్యాలయం ముందు క్యూలు కట్టి జనాలు ఉండేవారు. ఎందుకు అవసరం అంటే అది బానిసత్వం కదా. వాడు నచ్చితే ఇస్తాడు, నచ్చకపోతే ఇవ్వడు. ఇప్పుడు వాడి పార్టీ మనకు నచ్చదు, ఆడికి పోయిన తర్వాత వాడిని నువ్వు నా పార్టీకి అది కాబట్టి, లేకపోతే నేను సచ్చినట్టు ఆడి పార్టీకి లాయల్టీ ప్రదర్శించాలి కదా. అప్పుడు ఇంకా నాకు అసహ్యమేగా. లేదా నేను ఆ పార్టీ వాడిని కాదు కాబట్టి నేను అనర్హునే కదా. ప్లస్ ఏంటంటే వచ్చిన వ్యక్తి ఏ పార్టీ అని గుర్తించగలుగుతాడు ఎమ్మెల్యే. ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో అయితే అది ఉండదు. పార్టీలకు అతీతంగా అందరికీ కూడా వెళ్తాయి పథకాలు. ఇప్పుడు ప్రభుత్వము అనేటువంటిది నేను అనేది అదే. జగన్ ఆ విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. ఎందుకు